ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వాహనాలు అన్నీ కలిసి 1,80,00,000 ఉంటే కార్ల సంఖ్య 23 లక్షలు దాటిపోయింది. ప్రతి సంవత్సరం 9 లక్షలకు పైగా కొత్త కార్లు రోడ్డుపైకి వస్తున్నాయి. ఇది 2014తో పోలిస్తే ఇది 150% పెరిగింది కార్ల కొనుగోలు అనేది. సరే, ఆర్థిక సామర్థ్యము, 10 ఏళ్ల కాలంలో అభివృద్ధి, లేకపోతే వారి స్వయం ఉపాధి వల్లనో వారి కష్టం వల్లనో వారి ఆర్థిక సామర్థ్యం పెరగడం వల్ల ఈ కొనుగోలు శాతం పెరిగిందనేది నిజం. పొల్యూషన్ విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఆయిల్ దిగుమతులపై దేశం ఎక్కువ ఖర్చు పెడుతుందని చెప్పి చేయవలసి వస్తుంది. కాబట్టి ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రొవైడ్ చేయడంలో ముందుకు రావడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తూ, ఈ పొల్యూషన్కి, ఈ ఆయిల్ దిగుమతులకి అడ్డుకట్ట వేయాలంటే ఆర్థిక భారం రాష్ట్రం మీద కానీ దేశం మీద కానీ పడకుండా ఉండాలంటే దీనికి ప్రత్యామ్నాయం ఎలక్ట్రికల్ వెహికల్స్. ఇవాళ దేశంలో 2070 నాటికి పొల్యూషన్ అనేది ఉండకుండా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్లతోని ఉండిపోవాలనేది ఒక లక్ష్యంగా పనిచేస్తున్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్కి రావడానికి, ప్రజలు కొనడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి పాలసీలు కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏమిటన్నది ముఖ్య ప్రశ్న. ఇకపోతే ఆర్టీసీకి సంబంధించి 2039 వరకు 100% ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు నడపాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి ఆలోచన చేయడం అభినందనీయమే. అది నిజంగా చేరగలిగితే సంతోషమే. చేరేటట్లు అందరం కలిసి చేయాలనేది నా ఆలోచన. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పెరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పాలసీ అడాప్ట్ చేసుకుంది అనేది కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మీ ద్వారా నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వము ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఒక 2 వీలర్ వెహికల్కు ఒక 30,000 వరకు సుమారు. అలాగే 4 వీలర్